హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము ఏం చేయబోతున్నాము అంటే చాలా రోజుల నుంచి స్టూడియోలో ఏం వండుకోలేదు. సో అందు గురించి ఏం చేస్తున్నాము అంటే ఈరోజు మటన్ అయితే తెప్పించిన. సో ఈ మటన్ మేము ఈరోజు ఇక్కడనే వండుకొని తినబోతున్నాము. దీంట్లో ఎవరు పార్టిసిపేట్ అవుతారు అంటే వెల్కమ్ బ్యాక్ గాడు. ఎందుకు ఎంత తెచ్చిర్రా? పుదీనా బాగా తెచ్చిర్రా. ఎంత రాది? రెండు గనియానం ఎందుకు రా? కొద్ది ఎందుకు పోయిర్రా? బర్త్డే నాడు వాడు మొత్తం చికెన్ కూర అంతా నాశనం చేసిండు. ఇలా నేనే వండుతా మాట. ఎవరు వేసిరు మరి? ఎవరు వేసిర్రు? నువ్వు వేసినవారా? నువ్వురా ఎవడు ఏం వేసిండో తెలియదు కానీ ఆ దినంగా మొత్తం కడుపు అంత ఇట్లా ఏమని వేసిరు కానీ మొత్తం కదా నాశనం చేసిరు. 5-6 కిలోల చికెన్ మొత్తం ఖరాబ్ చేసిరు అంతా. ఎట్లుందిరా చికెన్? ఏడారా మరి మొత్తం ఉన్న కాడి కూర్చుకొని తిన్నదా మంచిగా లేకుండా కానీ ఇలా మటన్ మాత్రం నేనే వండుతాను. అంత ఖరాబ్ స్టూడియో కూడా తిరిగే కుక్కలు కూడా తినే వద్దు, నేనే వండుతా. కడక్నాథ్ కోల్ ఎట్లనే అట్లా వండుతా. డిప్రెషన్ మిరపకాయలు చల్ల ఉంటాయా? మా దగ్గర మొత్తం కారం ఉంటాయి. మీ దగ్గర ఎట్లుంటే కారం చేయలేదు. టమాటా కూర అన్ని పోసుడు అయితే అయిపోయింది. లాస్ట్ ఒక టమాటా లోపల ఇదేంటి గ్రేవ్ ఇట్లా గ్రేవా? గ్రేవ్ అంటే సూప్ అంటే పులుసు అయితే మళ్ళీ పులుసు కాడికి వచ్చింది. బాబాయ్ కోమా వాడు -0.లో కూర్చున్నాడు మొత్తం. అట్లుంటది అట్లా తెలియదా? నీ ఎంత ఫస్ట్ గట్ల పోతారా? టమాటాలు గిట్ట దింపిపోయాలి. అరే ఆయన బాబాయ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నది. బరాబర్ ఇట్లా పోయాలి కోచుడు అంటే. ఇది ఇది అప్పుడప్పుడు కొన్ని హాస్టల్లో మాడపడిన కూర్చుని ఎట్లా మాస్టర్ చేసాను నరుకుట్లా మన భాషలా నరుకుట్లా మట్ట గోల్డ్ మెడల్ వచ్చింది. మనం తెచ్చుకున్న మటన్ అయితే మంచిగా కడుక్కుందాం. ఇంకా రక్తం ఏం లేకుండా ఎంచుకుందాము. ఇప్పుడు అన్న నాకు డౌట్, చేపలు మనం వండేటప్పుడు నూనె గోలుస్తాను. డిఫరెంట్ టేస్ట్ అంటే అప్పుడు ఏం చేయాలంటే దిగాలి పులియాలి. అప్పుడు వస్తుంది నిలాగనట అరక మీద పడతాయి. అది లోపడి పోతారా? మటన్ వాళ్ళే అడిగితే ఇప్పుడు షాపుల్లో అండిస్తారు ఫ్రీగా. అందించదు మరి కొందరు ఎట్లా కొందరు ఫ్రై కావాలంటారు. వాళ్ళు కడిగిస్తారు. మనం కూడా మనం ఫ్రెష్ కోసం మనం కడుక్కుంటాం. ఫ్రెష్నెస్ కోసం. చెప్తున్న వారు సాయి కృష్ణ గారు, సహాయకుడు బాబాయ్ జింగా
నా మీదకి ఎత్తాడు బాబాయ్ పెళ్లి చేసుకోడు ఇక మనకి అవుతుందని పెళ్ళి కొద్దిగా నూనె పోసుకోవాలి. అలా శేఖర్ ఇట్లా ఆకు వెళ్ళే వాళ్ళు ఉన్నాయి అలా రెండే ఉన్నాయి ఆకులు. రెండైతే రెండే ఆసరా అది పాతది జమానది మనది. అసలు నాకు టెన్షన్ అవుతుంది నాకు. దేనికి ఎల్లుండి రాఖీలకు ఉన్నాము. రాఖీ రాఖీ ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలని అన్న ఆలోచిస్తున్నాడు. టెన్షన్ అట. ఏం లేదు అక్షయ్ దాబాలు తోలుకో అక్షయ్ హోటల్ ఒక బిర్యానీ తీసి పెట్టు వచ్చిన ఆయనకి దాక్కుంటాడు మరి. ఏ మంచుకో చేయి పట్టుకోరి మొత్తం మీద్రపడి పడతా పడతా మటన్ అడిగితే తట్టుకోలేదని చెప్పేసి మీనే ప్రీ వెడ్డింగ్ నడుస్తుంది అయిడా. అడిగితే కూరగాని ఎందుకు తట్టుకోలేడు? రఫ్మన్ నోట్ వేసినాడు ఆ టైంలో. ఆల్రెడీ ఇప్పుడు దగ్గరలో ఉన్నది. పెట్టు 5 రూపాయలు 10 రూపాయలు ఆగమనం చేసిరనుకో అది ఇంకా ఆగమనం అవుతుంది. నువ్వు అయితే ఏం చెప్పవు సప్పుడే అంత వరస్ట్ గా అయిందంటే ఒకసారి ఫారెస్ట్ లో ఉన్నాం. అది మ్యాగ్నెట్ వేసి పెట్టలేదా ఫస్ట్? అది తర్వాత అంటే మొన్న తింటే నాకు ఏం కాలేదు. మొన్నటి తింటే మాత్రం అబ్బో చికెన్ అంటే కడక్ నచ్చుకోలేదు. నువ్వు వీడియో నీకు కూరలు రావచ్చు. నీకు బస్ స్టాండ్ అక్టోబర్ లో మస్తు రోజులు ఉంది. ఇంకా నాది కూడా ఉన్నది మధ్య. దావత్ నేను తెచ్చినది కిలో కిలో నాది. నేను అనుకున్నా వీడియో కానీ అనుకో ఈ సాటర్డే సాటర్డే తినా డిప్రెషన్
సాటర్డే సాటర్డే నాకు డన్. సండే లేకుంటే ఫ్రైడే సాటర్డే. వాటికి 4,000 వస్తాయి కదా అజ్జా 4,000 కలిపి వీధి కూడా అయిపోయింది. వీధి కూడా 6,000. ఇగో నేనే పాపం చేసిన అయ్యా. 6,000 ఫామ్ హౌస్ మాట్లాడతా ఇస్తాడు. లోకల్ మాట్లాడదు. ఇంకోటి కూడా బాగుంటది ముందట. ఇంకా చిన్నగాంది సెప్టెంబర్ లా మీరిద్దరు జామ్యాడు 10,000 పార్టీ 10,000 ఎట్లయినాయి? 1 2 3 4 1 2 3 4 బాబాయ్ల బర్త్డే నువ్వు కూరకార వేసింది నువ్వు. మరి కాదు పోయినసారి బాబాయ్ బర్త్డే నాడే వీళ్ళ బర్త్డే నాడే కర వేసిండు కూర. అప్పుడే నువ్వు కూర కర వేసిండు. మెంతుల పొడి కుమ్ముడు ఉమ్మిండు. ఏమంటారు మరి ఫామ్ హౌస్ చెప్తావని ఫస్ట్ చెప్పి పెడతా. ఫామ్ హౌస్ చెప్తాడు ఇది వేసుకుంటారా అలా వేసుకుంటారు మీ ఇష్టం. ఇంకా మనం ఇన్నే వేసుకున్నా ఆడిపోయే బదులు ఇన్నే వేసుకున్నా ఏం మనం ఊరికి ఆడి తిరుగుడు మనకు ఏదైనా సామాన్ తక్కువ మళ్ళా సిబ్బిడా కురకాలి. ప్లాన్ చేయాలి. సెట్ 10K వాళ్ళు డీజే బాక్స్ ఏమైనా మాట్లాడమంటారా? యాక్టివ్ కానీ 10,000 పార్టీ అంటే డీల్ డన్. లొకేషన్ మీరు ఏడు జమ్మడు రాలే. ఇది 10,000 దావత్ ఎంపీ చేసారు. బాబాయ్ అజ్జా మొత్తం ఆనందం కాదు. దావత్ 10,000 అవుతుంది. దావత్ 10,000 అవుతుంది. మనం మర్చుకోవి ఇక మన భద్ర అయిందిరా భద్ర దావదేరా అరే బర్త్డేకి 3,000 వేసుకుంటున్నాం రా. బర్త్డే అయిన వాళ్ళం నువ్వు ఆగే నువ్వు ఇవో బర్త్డే దావత్ ఇచ్చే వాళ్ళం. ఏలియా నువ్వురా తీసుకురా. బాజా మందా
This is good. నెత్తులు ఏంటిరా ఈ వీడియో ద్వారా అనౌన్స్ చేస్తున్నాము. మనం పేరు జమ్మడు. ఏలియన్ జమ్మడు. చెప్పడు ధ్రువం క్యాన్సల్ వాడు భయపడింది దేనికి? ఏదైనా భయపడింది ఉన్నదా? రబ్బర్ పామ్ సడన్ సడన్ పాము పోతే మనిషికి ఎక్కువైతే ఫామ్ హౌస్ ఏమంది కానీ మనది ఫామ్ హౌస్ కంటే ఎక్కువ రైన్ వేసుకున్నాం కానీ కాదే వాడు 1000 రూపాయలు ఇస్తాడట్నే దగ్గుకుంటా మరి చూపెడుతున్నావు ఈడ ఈడ ఓకే నాకు కాదా ఈడ ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద దావత్ అయితే రాబోతుంది. ఇదే దావత్. బడ్జెట్ ఈసారి ఘోరంగా ఉండబోతుంది. ఏం చేద్దాం? నువ్వు నాకు మేము తింటాము నీ మొదం సైడ్ కప్పులు వేసి ఇస్తాం ఏ జర జర పెద్ద మటన్ చికెన్ తెచ్చుకుంటే అయిపోయా. ఏ అజ్జో చికెన్ కొంచెం ఘోరంగా వస్తుంది చికెన్ 50 కిలోలు తెచ్చుకుందాం. అనారని చెప్తావా అనార కార్యక్రమం 4 రోజులు తిందాం. దాని బదులు చేపలు తెచ్చుకుంటే 4-5 రోజులు కాదు వారానికి ఎక్కువ తినవచ్చు అదొకటి అదొకటి తెచ్చుకున్నా అదొకటి బడ్జెట్ వచ్చింది కాబట్టి మిర్చీలు, 1000 రూపాయలు పకోడీ. కొనేటానికి రమ్మందాం. మంచిగా అయిపోతుంది. శ్రీకాంతనా ఓ శ్రీకాంతనా కాదుగో శ్రీకాంతనా వచ్చిండు కమిటీ ఏమని నిర్ణయం తీసుకుంది అంటే ఈ పార్టీ ఎత్తైనా మీకు పైసలు ఇయ్యారు, మీరు లేకుండా చేసుకుందాం. నువ్వు ఏమనలే కాదు దావత్ రాఖీల పున్నమ్మ దావత్ వాడు కూడా ఉన్నాడు వాడు కూడా ఉన్నాడు పోయినప్పుడు వేసుకోవాలి మనం ఎవరికి వస్తాడు? నేను అటే ఉండరా అన్న వీడు కూడా ఉన్నాడు వీడు కూడా ఉన్నాడు ఇప్పుడు వాడిని మార్చురా. వీడు కూడా ఉన్నాడు సరే ఇది ఎందుకు బరువు ఒక సగం కూర్చో వస్తుంది శిరకాలతో అజ్జా అజ్జా నీకు ఎక్కువ ఏమంటే ఇష్టం రా? ఇష్టం ఏం బండి? ఇంకా తక్కువలా అంటే బండ్లలో కాకుండా ఇంకా బట్టలల్లా ఇవి చెప్పులల్లా రకరకాల బండి అయితే బండి నీకేం బండి అంటే ఇష్టం రా? మంచికి 25,000 వేసుకుందాం 10 మంది అందరికి రాఖీ కడతారు వాడు. తెప్పిస్తారా బండి రెడీ
బయట ముందర పెట్టు, నేను అప్పుడు ఆలోచిస్తా అప్పుడు నేను చేస్తే. ఏ జమ్మా ఇప్పుడు ఏమంటా దావా చేద్దామా ఎప్పుడురా టెక్నిక్ బాగుంది అన్నట్టు. ప్లేట్ अच्छा किधर प्लेट ఆ మటన్ చూసి ఎటు రాలేదు కింద పడుతుంది లేపుతుండు. వాసనకే వాసనకి దస్ పీజే కింద మంట వస్తుంది సార్. మన కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో ఇక టేస్ట్ చేస్తున్నాం. ముక్కాయ మంచిగా ఉడికింది. ఇప్పుడే ఆడుకోవచ్చు ఫ్రెష్గా. సూపర్ మంచిగా ఉడికింది. సూపర్ ఉంది. డెవలప్డ్ బా మొత్తం పేరు ఉంటుంది. సూపర్ సూపర్ ఉన్నాయి.